మిత్రమా ఇలాంటి వాళ్ళ వల్లనే మన ఇండియన్స్‌కి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఈ వాల్టర్ అనే వ్యక్తి కొరియా నుండి వచ్చిండు అని మన ఇండియాలోని ఢిల్లీని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాడు. సో, అక్కడ ఒక వ్యక్తిని అడ్రెస్ అడిగితే, ఆ వ్యక్తి తన్ని తాను ప్రొఫెసర్‌గా ఇంట్రొడ్యూస్ చేసుకొని, సో, ఇప్పుడు నేను ఫ్రీగానే ఉన్నా. నిన్ను ఢిల్లీ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేపిస్తా అని చెప్పేసి తన వెంట తీసుకెళ్తాడు. ఢిల్లీ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేపిస్తారు. గురుద్వారకెళ్తారు, టెంపుల్‌కెళ్తారు, తింటారు, జ్యూస్ తాగుతారు, వస్తారు. ఆటో ఎక్కి వెళ్తున్నప్పుడు ఈ పెద్దాయన ఏమంటాడంటే 50, 50 పే చేద్దాం ఆటో చార్జెస్ అన్న తర్వాత సరే అంటాడు. సో, ఆటో చార్జ్ ఎంతయిందంటే 3800 అన్న తర్వాత, ఓకే. నీ దగ్గర ఎంతుంది అంటే, నా దగ్గర ఫారెన్ కరెన్సీ $100 ఉంది అంటే, $100 ఇవ్వు నేను చేంజ్ తీసుకొస్తా అని చెప్పేసి వెళ్తాడు. వెళ్తాడు, వస్తాడు, చేంజ్ దొరకట్లేదు. ఈ ఆటోకి చేంజ్ ఇచ్చిన తర్వాత మిగతా చేంజ్ నేనే ఉంచుకుంటా అంటే, ఎందుకు మీరు 50, 50 పే చేస్తా అన్నారు కదా! అంటే, లేదు లేదు నీ వెంట వచ్చినందుకు మా ఆవిడ నన్ను తిడతది. నాకు 1600 పే చేయి అండ్ 2000 ఆటోకి పే చేయి అని అంటాడు. నువ్వు అట్లా పే చేస్తేనే నీకు $100 ఇస్తా లేకపోతే ఇయ్యి అని చెప్పేసి వెళ్ళిపోతా అంటే, తను మొత్తానికి ఆపుతాడు అండ్ ఏటీఎంలోకెళ్ళి డబ్బులు తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత వీడియో తీస్తుంటే, "నువ్వు వీడియో ఆపు లేకపోతే నీకు $100 ఇవ్వను" అని అంటాడు. సో, లేదు లేదు నేను వీడియో ఆపను అన్న తర్వాత మొత్తానికి కింద మీద పడి తన $100 తను తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఇక డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆ పెద్దాయన ఎవరైతే ముసలాయన ఉన్నాడో, ఆ ముసలాయన ఇతన్ని తిట్టడం, అరవడం, గట్టి గట్టిగా బెదిరించడం ఇట్లాంటివి చేస్తా ఉంటాడు. తిను భయపడిపోయి హెల్ప్ హెల్ప్ అని అడిగేసరికి వేరే వాళ్ళొస్తారు. తన్ని హెల్ప్ చేస్తారు. ఊబర్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇదంతా పక్కకు పెడితే, ఇలాంటి వాళ్ళు చేసే ఈ చిన్న చిన్న పనుల వల్ల వరల్డ్ వైడ్‌లో ఉన్న మన ఇండియన్స్ అందరూ చాలా స్ట్రగుల్ అయితున్నారు. ఎందుకంటే ఫ్యూ మంత్స్ బిఫోర్ మనం చూసినాం ఇండియన్స్‌ని ఫారినర్స్ చాలా హేట్ చేస్తున్నారు. తిట్టడం, కొట్టడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో, నేనేమంటా అంటే ఎవరైనా ఫారినర్స్ మన ఇండియాకొచ్చినప్పుడు మనం కనిపిస్తే వాళ్ళని ఫ్రీగా వదిలేద్దాం. వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ఆర్ ఎల్స్ వాళ్ళు మనల్ని ఏదైనా హెల్ప్ అడిగితే ట్రీట్ దెమ్. రెస్పెక్ట్ దెమ్. అంతే గదా! అంతేగాని ఫారినర్స్ గదా! అని చెప్పి వాళ్ళని చీట్ జేయడం, వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకోవడం ఇవన్నీ చేయొద్దు. $100 అంటే అది ఈజీ విషయం గాదు. 8000 చిల్లర నాకు మొత్తం ఇచ్చేసేయ్ అంటే ఎవడిస్తాడు చెప్పు? ఆళ్ళయి గూడా డబ్బులే గదా! ఇప్పుడు ఒక్కరు చేసిన పనికి ఒకతను చేసిండని చెప్పి పేరు పెట్టి మెన్షన్ జేయరు. ఇండియన్ మోసం చేసిండని మన ఇండియన్స్ అందరిని అంటారు. అవునా? కాదా? దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ జేయండి.